థర్డ్ టాపిక్ చూసినట్టయితే నాడు బీఆర్ఎస్ పాలనలో రాజులో బతుకున్న రైతన్న నేడు రేవంత్ పాలనలో పోలీసుల కాలు ముక్కాల్సిన దుస్థితి దాపురించింది. నాడు రైతుల మేలు కోసం కేసీఆర్ సర్కారు పనిచేస్తే నేడు రైతుల భూములు లాక్కోవడమే రేవంత్ సర్కారు పనిగా పెట్టుకుంది. పరిశ్రమల కోసం తమ భూములు గుంజుకోవద్దంటూ వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు ఆందోళనకు దిగారు. పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు కాడ్లాపూర్ రైతులు రోడ్డుపై బైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టర్ వచ్చేంత వరకు కదిలేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. దాంతో పోలీసులు కొంతమంది రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో మిగతా రైతులు పోలీసు వాహనానికి అడ్డుగా ఉన్నారు. తమ భూములు లాక్కోవద్దంటూ పోలీసుల కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు. మహేష్, మూల్య పరిగి వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కార్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూముల సేకరణకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి రైతులు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ఇప్పటికే అటు ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓను, అటు కలెక్టర్ను కలిసి ఆ భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. అయినా కానీ అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఎమ్మెల్యేను కూడా కలిసి ఇటు భూసేకరణను ఆపాలంటూ ఉపసంహరించుకోవాలని కూడా ఎమ్మెల్యేను రిక్వెస్ట్ చేసినా కానీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. ఈ రోజు పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై పెద్ద ఎత్తున కూడా ఇటు ట్రాఫిక్ జామ్ కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తమ పొలాలను అటు పంట పొలాలు సాగు చేసుకుంటా పొలాలను ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఎలా తీసుకుంటారు, వేరే చోట తీసుకోవచ్చు కదా, అటు వ్యవసాయానికి అనుకూలమైన ఈ భూములను తీసుకోవద్దంటూ కూడా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక పోలీసులకు రైతులకు పెద్ద ఎత్తున కూడా మధ్య వాగ్వాదం అయితే చోటు చేస్తూ ఉంది. కొంతమంది రైతులను పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో రైతులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కొందరిని అటు పోలీసు వాహనం ముందు బైఠాయించి ఇటు ప్రభుత్వానికి, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా నినాదాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక తమ ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ పంట పొలాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇయ్యమంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక భూసేకరణకు సంబంధించి ఇటు గత ఉద్యోగిగా కూడా ఇటు పరిగిలో పెద్ద ఎత్తున కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి కూడా ఇటు రిలే నిరాహార దీక్షలు కూడా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కార్లాపూర్ కావచ్చు, రాపోలు రెండు గ్రామాలకు సంబంధించి దాదాపు 1200 ఎకరాల పైగా ఇటు ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయంపై సంబంధించి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే ఇప్పుడు తమ భూములు లాక్కుంటున్నారని కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక స్థానిక కాంగ్రెస్ కార్లపూర్ గ్రామానికి సంబంధించిన సర్పంచ్, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కావడంతో అతను కూడా గ్రామస్తుల వెంటనే నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. తమ గ్రామంలో రైతుల భూములు గుంజుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవసరం ఉంటే ఆ రైతులతో కలిసి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడిస్తామంటూ కూడా వారంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి, రైతుల భూములు రైతులకు ఇచ్చేయాలి. ఆ నిర్ణయం వెనక్కి తీసుకొని వేరే చోట ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలంటూ కూడా రైతులు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, ఇప్పుడు మనం చూసినట్టయితే రైతులు ఇంత ఆందోళనలు చేస్తున్నా ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు? రైతుల మేలు కోసమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో స్కీమ్లు కానీ అన్ని చేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రైతుల గోడును కూడా పట్టించుకోకుండా భూములు గుంజుకుంటుంది. ఇప్పుడు ఇన్ని ఆందోళనలు చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వం విరమించుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పటి వరకు అయితే రైతులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి రెస్పాండ్ అయితే రాలేదు. స్థానిక ఎమ్మెల్యే ఇటీవల కాలంలో గత ఈ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇండస్ట్రియల్ పార్క్ కోసం సంబంధించి ఈ రెండు గ్రామాల్లో భూములు సేకరిస్తున్నామని చెప్పారు. దాంతో రైతులైతే పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు రైతులు రాజుగా చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం రైతులకు సంబంధించి భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారని కూడా ఇటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అటు రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు,
టైంకు అయ్యేది. కానీ ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇంతవరకు రైతులకు సంబంధించి రుణమాఫీ కాలేదు. ఇక రైతు బంధు కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేశారు. ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఎకరానికి మాత్రమే ఇస్తూ అటు కాలయాపన చేస్తూ ఎకరానికి మాత్రమే రైతు బంధు ఇస్తూ తమను మోసం చేస్తున్నారు. మరోవైపు ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఇండస్ట్రియల్ కార్డర్ పేరుతో రైతుల తమ భూములు లాక్కుంటున్నారని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయానికి యోగ్యమైన భూములను ఎందుకు లాక్కుంటున్నారు? తమ ఈ భూముల మీదనే ఆధారపడి జీవిస్తున్నాము. తమకు భూములు వ్యవసాయం తప్పించి వేరే వృత్తి తెలియదు. ఈ భూములను లాక్కొని ఏం చేస్తారు? మమ్మల్ని రోడ్డున పడేస్తారని కూడా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ రైతులను ఎలాంటి చర్చలు జరపలేదు, గ్రామ సభ నిర్వహించలేదు. కానీ వారికి సంబంధించి ఇప్పటికే కొంత ఆందోళన అయితే నెలకొంది. ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. ఖచ్చితంగా తాము ప్రభుత్వానికి భూములు మాత్రం ఇయ్యమంటూ కూడా రైతులు తేల్చి చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.